శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. మనం నారద మహర్షికి సంబంధించిన చిన్న చిన్న కథల్ని, ఆయన గొప్ప గొప్ప మహర్షులతోటి ఏ విధమైన సంభాషణ చేశారు, ఇవన్నీ కూడాను చెప్పుకుంటూ వస్తున్నాం కదా! ఈరోజు మనం ఈ ఎపిసోడ్ ఏం చెప్పుకోబోతున్నామో చూద్దాం. ఇది కాకుండా అన్నిటికంటే అత్యుత్తమమైన విషయం ఒకటి ఆయన గురించి మనం చెప్పుకోవాలి. ఏంటంటే, ఆయన ఎంతటి మహత్యం కలవాడు అంటే, ఎలాంటి సత్సంగుడు అంటే ఆయన, ఒకసారి ఈ నారద మహర్షికి ఒక గొప్ప సందేహం వచ్చింది. సరే, ఎప్పటిలాగానే విష్ణుమూర్తి దగ్గరికెళ్ళాడు సందేహ నివృత్తి కోసం. విష్ణుమూర్తికి తన సందేహం ఏమిటో చెప్పాడు. ఏమిటిటా సందేహం? మహానుభావ, సత్సంగం అంటే ఏమిటి అని అడిగాట. సరే, విష్ణుమూర్తి కూడాను మరి నారదుల్లాంటి వాడే కదా! ఆయన కూడా ఏం చేశారు? ఈ విషయాన్ని ప్రాక్టికల్‌గా ఆయనకి తెలియజేసేట్టుగా చేద్దాం అని చెప్పి, ఓ చిన్న ట్రిక్ ప్లే చేశారు. ఏంటా ట్రిక్ మనం కూడా విందాం. నారదుడితో చెప్పాట, అక్కడ ఓ పుష్పం కనబడుతోంది చూసావా? ఓ పువ్వు. దాని మీద ఒక కీటకం మండరాడుతోంది. దాని దగ్గరికెళ్ళి అది కూడా చెప్పేస్తుంది ఇంత చిన్న విషయాన్ని అంటూ పంపించాట. వెంటనే నారద మహర్షి ఆ కీటకం దగ్గరికెళ్ళాడు. కీటకం దగ్గరికెళ్ళగానే దాన్ని పలకరించబోయాడు అంతేట. దాని దగ్గరికి వెళ్ళాడు. అది వెంటనే చచ్చిపోయింది. వెనక్కొచ్చి విష్ణుమూర్తితోటి, "అయ్యా! ఆ కీటకం చనిపోయిందని" చెప్పాట. పోన్లే, ఆ పక్కనే ఒక వృక్షం కనబడుతోంది చూసావు? పచ్చగాను, దాని దగ్గరికి వెళ్లి అడుగు అనంట. నారద మహర్షి ఆ వృక్షం దగ్గరికెళ్ళాట. వెళ్ళి ఆ వృక్షం దగ్గరికి వెళ్లి అడగబోయాడంతే. ఆ వృక్షం అంతా ఎండిపోయి అది గూడా చచ్చిపోయింది. దాంతోటి మళ్ళా ఈయన విష్ణుమూర్తి దగ్గరికొచ్చి, "అయ్యా! వృక్షం కూడాను ఈ రకంగా ఎండిపోయి అక్కడికక్కడ చనిపోయింది" అన్నట్ట. "పర్వాలేదులే, నీకు సమాధానం చెప్పడానికి అక్కడో జంతువు కనబడుతోంది చూడు. చూసావు ఓ ఓ జింక పిల్ల, దాని దగ్గరికెళ్ళి అడుగు, అది చెప్పేస్తుంది" అన్నట్టు. సరే, ఈయన కూడా విష్ణుమూర్తి చమత్కారాలు అలవాటే గాబట్టి, ఎవరితో చెప్పిస్తారో చూద్దాం అన్నట్టుగాను ఆ జింక పిల్ల దగ్గరికెళ్ళాడు. జింక పిల్ల దగ్గరికెళ్ళగానే అది కూడాను నారదుడి ఆగమనంతోటే ఆయనను కళ్ళెత్తి చూస్తూనే మరణించిందట. దాంతోటి ఈయన కొంచెం భయపడిపోయారు. భయపడిపోయి, ఇదేమిటి అక్కడ ఓ చిన్న కీటకం చనిపోయింది. నోరు లేని వృక్షం చనిపోయింది. ఈ జంతువు చనిపోయింది. ఇదేమిటి, నేను దగ్గరికెళ్ళగానే అన్నీ చనిపోతున్నాయి అని ఆయనకి ఓ రకమైన జంకు బయలుదేరిందట. సరే, ఇలా కాదని చెప్పి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికెళ్ళి ఈ వృత్తాంతాన్నంతా వినిపించాట. విష్ణుమూర్తి అన్నట్ట, "సరే నారదా, నువ్వు ఓ పని చెయ్యి. ఈసారి భూలోకంలో ఓ మహారాజుకి ఓ కొడుకు పుట్టాడు. అతని దగ్గరికి వెళ్ళు. ఆ పసివాడు చెప్తాడు నీకు ఈ విషయం" అన్నట్ట. ఈయనకి చాలా భయమేసింది. ఇప్పటివరకు చనిపోయినవంటేను ఒక మూగజీవి, ఓ జంతువు, ఓ చిన్న కీటకం, ఇవే చనిపోయాయి. ఇప్పుడు సరాసరి నన్ను మనుషుడి దగ్గరికి పంపిస్తున్నాడు ఈ విష్ణుమూర్తి. ఇప్పుడు అక్కడ ఏమైపోతుందో అని ఈయన చాలా భయపడ్డాట. విష్ణుమూర్తి ప్రేరేపణతోటి అక్కడికి వెళ్లారు. వెళ్ళేసరికల్లా జంకుతూ, భయపడుతూనే ఆ రాజకుమారుడి దగ్గరికెళ్తే, ఆయన ఈయనకి చక్కగాను ఎదురెళ్ళి అర్ఘ్యపాద్యాలిచ్చి, పూజించి, ఉచ్చసింహాసనం మీద కూర్చోబెట్టాట. అప్పుడు నారదుడికి హమ్మయ్య! ఏం కాలేదు గదా అని ఒక సంతృప్తి కలిగింది. ఏమీ అవ్వలేదు గదా అని ఆయన హాయిగా నిట్టూర్చాట. నిట్టూర్చి అప్పుడు ఆ పిల్లవాడిని అడిగాట. బాబూ, ఇలా విష్ణుమూర్తి దగ్గర నుంచి వస్తున్నాను నేను. ఆయన చెప్పారు, నిన్నెళ్ళి అడిగితే నువ్వు సమాధానం చెప్తావని చెప్పి. ఏమిటి సమాధానం చెప్తావో నాకు చెప్పు. సత్సంగం అంటే ఏమిటి అని అడిగాట. వెంటనే ఈ పిల్లవాడన్నట్ట, మహానుభావా, ఈ ఇంతకీ మీకు అర్థం కాలేదా సత్సంగం అంటే ఏమిటో? మీరు దగ్గరికి వెళ్ళగానే చనిపోయిన ఆ కీటకం వృక్షమై పుట్టింది. ఆ వృక్షం మీరు వెళ్ళగానే చనిపోయి మృగం కింద పుట్టింది. ఆ మృగం కూడాను మీరు వెళ్ళగానే చనిపోయి, ఇదిగో ఈ రాజకుమారుడిలాగా పుట్టాను. నేనే ఆ కీటకాన్ని, వృక్షాన్ని, మృగాన్ని ఈ జన్మలో మనుష్య రూపంలో వచ్చాను అన్నట్ట. ఆశ్చర్యపోయాడు. దానికి సత్సంగానికి ఏమిటి సంబంధం అంటే, అప్పుడాయన ఆ పిల్లవాడు చెప్పాట, మహానుభావ, ఎవరి యొక్క దర్శనంతోటి నేనింత తొందరగా నా ఇన్ని జన్మలను ముగించుకుని మనుష్య జన్మనెత్తానో అతనే సత్సంగి.
ఏ వ్యక్తి సమక్షంలో అయితే ఇన్ని ఉత్తమ గతులు పొందామో, ఇంత త్వరగా ఏ వ్యక్తి దగ్గర నుంచైతే ఇన్ని ఉత్తమ గతులు లభించాయో, ఆ వ్యక్తి సత్సంగే కదా మరి! అలాంటి మహానుభావులు మీరు. మీ దర్శన భాగ్యంతోటే జన్మ జన్మాంతరాలు క్షణికంలో అయిపోయాయి. అనేక జన్మలు క్షణంలో అయిపోయాయి. ఏ వ్యక్తి ద్వారా అయితే ఉత్తమ గతులు కలుగుతాయో, ఏ వ్యక్తి ద్వారా వృద్ధి కలుగుతుందో మనిషికి, ఆ వ్యక్తిని సత్సంగి అంటారు. అదే సత్సంగము. మీ వల్ల నాకు అన్ని జన్మలు పోయి మానవ జన్మనెత్తగలిగాను నేను అంటూ సత్సంగాన్ని గురించి వివరించి చెప్పాట. విష్ణుమూర్తి ప్రేరేపణ. అప్పుడు నారద మహర్షి చిరునవ్వు నవ్వుకుంటూ, విష్ణుమూర్తి చాలా చమత్కారం చేశాడే అని ఆనందపడుతూ నారాయణ నారాయణ అనుకుంటూ ఆ పిల్లవాడిని ఆశీర్వదించి మళ్ళీ విష్ణులోకానికి చేరుకున్నట్ట. చూసారా? మంచి మనుషుల సాంగత్యంలో మనం చాలా చక్కటి అభివృద్ధిని పొందుతాము అన్నది ఈ కథ యొక్క సారాంశం. మహానుభావుడు నారదుడు ఎంత ఉత్తముడో ఇప్పుడు మనందరికీ అర్థమైంది కదా! ఆయన్ని చూడగానే ఆయన సాంగత్యంలో ఎంతటి మహత్యాలు జరుగుతాయో మనందరికీ అర్థమైంది. అలాంటి మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు అయిన ఆ నారద మహర్షికి మరొక్కసారి మనందరం కూడా నమస్సుమాంజలులు అర్పిస్తూ రేపు మరొక మహర్షి గురించి మళ్ళీ విందాం. అంతవరకు సెలవు.